సో హే గాయ్స్, వెల్కమ్ టు ఇట్ వన్. సో ఈరోజు చాలా రోజుల తర్వాతనైతే ఫుడ్ వీడియో చేస్తున్నాం అనమాట. మేము ఈరోజు వచ్చేసి క్యారెట్ హల్వా చేసుకుందాం మనం. దాంతో ఫస్ట్ అయితే మనం క్యారెట్ అయితే తురుముకోవాలి. దాని తర్వాత గీలో అయితే క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి. సో దాని తర్వాత మనమైతే చక్కెర పాకం పెట్టుకోవాలి పక్కన. ఆ చక్కెర పాకంని క్యారెట్ ఫ్రై చేస్తుంటాం చూడు, పాకం అయినాక మనమైతే క్యారెట్ దాంట్లో వేసేసేయాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక మనకైతే బ్రౌనిష్గా రావాలన్నమాట కలర్. అప్పుడైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. దాని తర్వాత మనమైతే ఇలాచి అవన్నీ అయితే వేసుకోవాలి. అది ఏమంటారు, చక్కెర పాకంలో. దాని తర్వాత పాకం అయితే క్యారెట్ ఫ్రై చేసుకున్నాం దాంట్లో వేసేసుకోవాలన్నమాట. అండ్ సో అదైతే దీని చక్కెర పాకంని క్యారెట్ పీల్చుకునే వారికి మనమైతే ఆగాలి. దాని తర్వాత గీ వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మా దగ్గర అయితే డ్రై ఫ్రూట్స్ లేదు, అందుకే స్కిప్ చేసేసాను. మీరు ఉంటే వేసుకోవచ్చు. అండ్ సో దాని తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి కొంచెం. సో కొద్దిసేపు అయితే కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై అయ్యే వారికి. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ చూడండి, మళ్ళా డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేసేస్తామన్నమాట. మనం వేసాక కలుపుకోవాలన్నమాట. కలిపినాక మా వీడియోస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇంకా చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ సో దాని తర్వాత మనమైతే 5 minutes అయితే ఆగాలి, అదైతే ఫ్రై అయ్యే వారికి కొంచెం. సో బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే ఇగ్నోర్ చేయండి గాయస్. అండ్ సో దాని తర్వాత మనమైతే బౌల్లోకి అయితే వేసేసుకోవాలి క్యారెట్ హల్వా. సో ఇప్పుడైతే రెడీ అయిపోయినట్టే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.